కామినేని రాజేసిన రచ్చ విషయంలో తాజాగా చిరంజీవి స్పందించారు. కామినేని రచ్చ రాజేస్తే బాలయ్య దానికి తోడు కలిపితే ఇప్పుడు దాని మీద చిరంజీవి స్పందించారు. ఏదైతే ఆ రోజున తనని చాలా అంటే వీళ్ళందరూ అవమానించారు, చిరంజీవిని సినిమా వాళ్ళని అవమానించారు అని చేస్తూ వచ్చినటువంటి ప్రచారానికి తెరదించుతూ నన్ను సినిమా ఇండస్ట్రీని జగన్ సాదరంగా ఆహ్వానించారు. సినీ పరిశ్రమకి వచ్చినటువంటి ఇబ్బందుల్ని జగన్కి వివరించాం, చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. అదే సందర్భంలో సమయం వస్తే అందరం కలిసి వస్తామని కూడా చెప్పాను ఫస్ట్ ఇంటికి వెళ్ళినటువంటి సందర్భంలో, అప్పుడు నన్ను ఆహ్వానించినప్పుడు అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో సినీ పరిశ్రమ కష్టాలు ఇవన్నిటి కూడా వివరిస్తే చక్కగా తీసుకున్నారు అన్నటువంటి పాయింట్ని చెప్పుకొచ్చారు. అప్పటి సీఎం జగన్ ఆహ్వానం మేరకు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. జగన్ సాధారణంగా ఆహ్వానించడంతోనే వెళ్ళాను. ఆ తర్వాతన సినిమా ఇండస్ట్రీ ఇష్యూ చెప్తే మొత్తాన్ని తీసుకుని వస్తానంటే రమ్మనమన్నారు. సినిమా పరిశ్రమ ఇబ్బందులు జగన్కి వివరించినప్పుడు ఆయన చెప్పుకొచ్చారు అన్నటువంటి పాయింట్ ఇక్కడ ప్రధానమైనటువంటిది. సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని చెప్పి వెళ్ళాం, చక్కగా రిసీవ్ చేసుకున్నారు తప్పించి అందులో ఎక్కడా అవమానించినటువంటిది లేదు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో ఏదైతే అవమానించిన మాట నిజమే, సైకో జగన్ అంటూ బాలకృష్ణ స్టేట్మెంట్. అదే సందర్భంలో జగన్ లోపల నుంచి బయటకు కూడా రాకపోతే చిరంజీవి మందలించాక అప్పుడు జగన్ బయటకు వచ్చారు అన్నటువంటిది కూడా అబద్ధం అన్నటువంటి పాయింట్ని ఇంతకుముందు పేరుని అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాజాగా ఈ విషయం స్పష్టమవుతోంది.